తెలంగాణ చరితనే గోలుకొండ గోడ నడుగు గోడలోని రాయి నడుగు చెబుతాయిలే పాపన్న పోరు. వీర్ల స్థూపం దగ్గర తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మనం నివాళులు అర్పిస్తాము. మనం ఆశించినటువంటి తెలంగాణ వచ్చింది, కానీ వచ్చిన రెండు ప్రభుత్వాలు కూడా మనల్ని మోసం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. డిఏలన్నింటినీ కూడా విడుదల చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు కట్టబెడతా ఉన్నటువంటి పరిస్థితి. ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ అమరవీరులందరికీ కూడా మరి నివాళులు అర్పిస్తూ, ఇవాళ తెలంగాణ ఏ ఆశయాల కొరకైతే మనం తెలంగాణ కావాలని మనం కోరుకున్నామో, ఏ ఆశయాల కొరకైతే వాళ్ళు అమరులయ్యారో ఆ ఆశయాలు ఇవాళ పాలక వర్గాలు ఒమ్ము చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన విధానం ఏ రకంగా ఉంది, ఇవాళ అదే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా మళ్ళీ మోసపోయినటువంటి ఒక స్థితి ఉంది. ఇవాళ రైతుల పరిస్థితి కానివ్వండి, కార్మికుల పరిస్థితి కానివ్వండి, అదేవిధంగా విద్యార్థుల పరిస్థితి కానివ్వండి, ఉద్యోగుల పరిస్థితి, అన్ని వర్గాల ప్రజలు కూడా వాళ్ళ తెలంగాణలో అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తిని క్యాచ్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక పేరుతోటి ఇవాళ కొత్త ప్రభుత్వం ఇవాళ రాష్ట్రం ఏర్పడినప్పటికీ రాష్ట్రాన్ని అందరూ ఆయన అప్పుల పాలు చేసిపోయినాడు. ఈయనేమో అప్పులు ఉన్నాయని చెప్పేసి హామీలు ఏవి కూడా నెరవేర్చినటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన మేము అవి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా విద్యారంగాన్ని పరిశీలన చేసినట్లయితే విద్యారంగం ఎక్కడ వేసిన గొంగడు అక్కడలాగానే ఉంది. అందరికీ సమానమైన నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పన్నారు. ఇప్పటి వరకు ఏ రకమైన విద్యారంగంలో సంస్కరణలు చేయలేదు. కేవలము మేము ఆయన వచ్చేసి నేను రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి అన్నాడు, ఈయన వీళ్ళు వచ్చేసి వాళ్ళ మేము ఏదో యంగ్ ఇండియా పాఠశాలలు అంటున్నారు. కానీ అందరికీ ఒకే రకమైనటువంటి కామన్ స్కూల్ సిస్టమ్ తీసుకురావాల్సినటువంటి ఒక బాధ్యతని ఇవాళ విస్మరించేసి ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక ప్రజలకు కొంతమంది విద్యార్థులకేమో మంచి పళ్ళు, కొంతమంది విద్యార్థులకేమో నాసిరకం బళ్ళ లాంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కల్పిస్తున్నారు. ఇది ప్రజలందరూ కూడా తల్లిదండ్రులు కూడా ఆలోచించేసి విద్యారంగ సంస్కరణలకు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ముందుగా తెలంగాణ ప్రభుత్వం మోసం చేసుడు ప్రభుత్వం ఒక నినాదం అయితే, మోసపోవుడు ప్రజల ఇదవుతోంది. వాళ్ళు మోసం చేస్తానే ఉన్నారు, అలానే ప్రజలు ఉద్యోగులు ఇలా మోసపోతూనే ఉన్నారు. నిజంగా పాలక వర్గాలు ప్రజల్ని మరింత బానిసలుగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి.
మనం ఏదైతే ఆకాంక్షించి తెలంగాణ కోసం మనం పోరాటం చేసామో, నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగుల గురించి పోరాటం చేసామో అవి ఏవి కూడా నెరవేరట్లేదు. ప్రజల్ని, ఉద్యోగుల్ని మోసం చేస్తూ పాలక వర్గాలు తమ పప్పాన్ని గడుపుకుంటున్నటువంటి పరిస్థితి. పాలక వర్గాలు ఇప్పటికైనా తమ స్వభావాన్ని మార్చుకొని సమస్యల్ని పరిశీలించేటందుకు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతాం. సమాజానికి తెలంగాణ ఆవిర్భావోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమరులకు ఘనమైనటువంటి యొక్క నివాళులు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున నివాళులు అర్పిస్తా ఉన్నాం. వాళ్ళ నిజంగా ఆకాంక్షల కోసం తీసుకొచ్చినటువంటి యొక్క తెలంగాణ 2014 తర్వాత దోపిడీకి గురైంది అనేటటువంటిది ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఇవాళ ఫీల్ అవుతా ఉన్నటువంటి యొక్క సందర్భం. అదే ఆనాడు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కూడా ఏం భావించిందంటే, ఈ నిధులు, నియామకాలు, నీళ్లు అనేటటువంటి యొక్క నినాదంతో ఉన్నటువంటి యొక్క తెలంగాణ నిజంగా ఈ సమాజంలో ఉన్నటువంటి పేద నిరుపేద పిల్లలకు నియామకాలు, ఉద్యోగాలు అనేటటువంటి అవసరం కాబట్టి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యొక్క పరిపాలకులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారనేటటువంటి సందర్భంలో ఏర్పడ్డ తర్వాత ఈ 3 క్యాప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 క్యాప్షన్స్ కూడా ఇవాళ దోపిడీకి గురైనటువంటి సందర్భం. ఇవాళ 10 సంవత్సరాల కాలం పాటు నోటిఫికేషన్ లేనటువంటి సందర్భంలో 20 సంవత్సరాలు వాళ్ళు 30కి, 30 సంవత్సరాలు 40కి, 40 సంవత్సరాలు 50కి వాళ్ళు వయో పరిమితిని మించిపోయి ఇవాళ కనీసం ఉద్యోగ అర్హత సాధించకోకుండా పాపం ఇవాళ మళ్ళీ వాళ్ళు కూలీలు చేసేటటువంటి యొక్క సందర్భం కనిపిస్తా ఉంది. ఇవాళ ప్రజల్లో కూడా రకరకాల ఉన్నటువంటి యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి యొక్క సమస్యలు కూడా ఎప్పటికీ తీర్చకపోవడంతో ఇవాళ సమాజం మొత్తం కూడా ఇవాళ నిందించేటటువంటి యొక్క ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అత్యంతగా దోపిడీకి గురైనటువంటి యొక్క రంగం ఏదైనా ఉంది అంటే అది విద్యారంగం. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, బదిలీలు ఏమీ లేకోకుండా ఇవాళ విద్యారంగం మీద ఎలాంటి సమీక్ష పెట్టకోకుండా గత ప్రభుత్వ పాలకులు చేసినటువంటి యొక్క పరిస్థితులు ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క ప్రభుత్వ విద్యారంగంలో పాఠశాలలు అన్ని కూడా నిర్వీర్యం అయిపోయి ఇవాళ సుమారుగా 2000 ప్రభుత్వ పాఠశాలలు 0 ఎన్రోల్మెంట్ తో ఉండి ఇవాళ మళ్ళీ ఒక 2000 పాఠశాలలు మూసివేసేటటువంటి యొక్క ప్రమాదంలోకి నెట్టివేయబడ్డది. ఇది కేవలం పరిపాలకులు చేసినటువంటి వికృత క్రీడ వల్లనే ఇవాళ ప్రభుత్వ విద్యారంగం సర్వనాశనం అయిపోయింది. తర్వాత కొత్తగా ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, యంగ్ ఇండియన్ పాఠశాల అనేటటువంటి కొత్త ఫ్యాషనిస్ట్ పేర్లతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వము ఇవాళ ఇది కూడా విద్యారంగాన్ని సర్వనాశనం చేసేటటువంటి ఆలోచన చేస్తా ఉన్నది. ఇవాళ ప్రభుత్వ పాఠశాలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఇవాళ మండలానికి 3 పాఠశాలలే సరిపోతాయి అనేటటువంటి నినాదంతో వస్తా ఉన్నారు. కానీ సమాజంలో పాఠశాలలు లేని సమాజాన్ని ఇవాళ ఊహించుకోండి. ఒకసారి దేవాలయం లేకపోయినా ఏం లేదు కానీ పాఠశాలలు లేనటువంటి సమాజం ఊహించుకోండి. వాళ్ళ ఎక్కడ కూడా ఇవాళ కొండరెడ్లు, చెంచులు, ఎరకల, యానాదులు వాళ్ళు కూడా ఇవాళ అటవీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకు పాఠశాల వాళ్ళ ఆవాస ప్రాంతానికి దూరంగా ఉండబట్టికే వాళ్ళ జీవన విధానం అట్లా మారిపోయింది. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ప్రారంభిస్తే ఏంటి అంటే ఒక మండలంలో 3 పాఠశాలలు ఉంటాయి, మేము బస్సులో ఫెసిలిటీ ఏర్పడి సాధ్యపడనటువంటి సమస్య. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనుకొని ఒక మండలంలో ఒక 10-12 యూనిట్లను తీసుకొని సెమీ రెసిడెన్షియల్ పాఠశాల కనుక ఏర్పాటు చేస్తే ఇవాళ ప్రభుత్వ విద్యారంగము బాగుపడుతుంది. ప్రభుత్వ విద్యారంగం బాగుపడటంతో పాటు నిరుపేద విద్యార్థులు చదువుకునేటటువంటి అవకాశం ఉన్నది. ఈ నిరుపేద విద్యార్థులకు రాజ్యాంగం, బిఆర్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి విద్యని ఇవాళ ప్రభుత్వం విధ్వంసం చేసేటటువంటి ఆలోచన చేస్తుంది. ఇవి మానకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా వెనకాడదని తెలియజేసుకుంటూ ఇవాళ కొత్తగా మళ్ళీ జీవో నెంబర్ 25ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం. కానీ దాన్ని మేమేమంటున్నామంటే బడిబాట అయిపోయిన తర్వాత మేము జూన్, జూలై నెలలో బడిబాట నిర్వహిస్తూ ఉంటాం. కాబట్టి ఎన్రోల్మెంట్ పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఎన్రోల్మెంట్ పెరిగిన తర్వాత ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తిని సరిగా చూసుకొని మేముగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ గా మేము ఏం ఫీల్ అవుతా ఉన్నామంటే ఇవాళ గురుకులాలకు వెళ్లే సందర్భంలో 4వ తరగతి నుంచి 5వ తరగతి గురుకులాలు వెళ్లే సందర్భంలో ప్రాథమిక పాఠశాలలు కొంత బలహీనపడినటువంటి మాట వాస్తవం. కాబట్టి దీన్ని 10 మంది విద్యార్థులకు 1 పోస్టు, 20 మందికి కానీ 30 మందికి కానీ 2వ పోస్టు, 50 మందికి 3వ పోస్టు, 60-65 మందికి 4వ పోస్టు, ఇట్లా
ఆ ఉపాధ్యాయుల యొక్క సర్దుబాటు చేస్తే ప్రాథమిక పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమై ప్రభుత్వ విద్య సమాజానికి దూరం కాకుండా ఉంటదని చెప్పేసి మేము ఫీల్ అవుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తను చేసినటువంటి యొక్క జీవో నెంబర్ 25ని బడిబాట అనంతరం ఇంప్లిమెంటేషన్ చేసి కొంత సమీకరణాలు 1కి 10 పోస్టులకు 1, 60 పోస్టులకు 2, 60 మంది విద్యార్థులకు 2 అనేటటువంటిది అసంబద్ధమైనటువంటిది. కాబట్టి దీన్ని మార్చుకోవాలని ఒక సూచన చేస్తూ ఈ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సందర్భంగా అమరులైనటువంటి వీరులందరికీ కూడా అంజలి ఘటిస్తూ ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాం. ఇలా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నిరుద్యోగులు, ఉపాధ్యాయ ఉద్యోగులు సంతోషంగా బతుకుతారనే ఆశతోనే ముఖ్యంగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అందరినీ మోటివేట్ చేసి తన వంతు బాధ్యతను నిర్వహించింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే సంతోషపడ్డామో, ఏదైతే నిధులు, నీళ్లు, నియామకాలు అన్నీ దొరుకుతాయి అనుకున్నామో అవే ముఖ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడి ఉంది. ఇవాళ ఉపాధ్యాయ ఉద్యోగులు ఎవరు కూడా సంతోషంగా ఉన్న పరిస్థితి లేదు. తెలంగాణ వచ్చినప్పుడే మొట్టమొదటి పాలకులే ఇవాళ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ అన్ని ఒక కమ్మ మీద రాసేస్తాం, అందరికి కూడా సంతోషంగా ఉంటుంది, ఉపాధ్యాయ ఫ్రెండ్లీగా ఉంటుందని వాగ్దానం చేశారు. ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఎంత ఎదురు చూస్తున్నా కానీ ఉపాధ్యాయ ఉద్యోగుల అయితే సంతోషకరమైనటువంటి రోజులు అయితే లేవు. ఇవాళ రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులు కూడా దుర్భర జీవితాన్ని గడుపుతా ఉన్నారు. వాళ్ళ మానసిక వేదన, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఈ బంగారు తెలంగాణ అని పేరు పిలువబడేటువంటి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ దుర్భర జీవితాన్ని గడుపుతా ఉన్నారు. అందుకే పోరాటాన్ని ఎప్పుడు మర్చిపోకూడదని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ చెప్తా ఉంది. పాలకులు మారినా కానీ మన బతుకులు అయితే మారడం లేదు. పోరాట బాట విడకూడదని ఆనాటి ఏపీటీఎఫ్ నుంచి ఈనాటి టీపీటీఎఫ్ వరకు చెప్తా వస్తుంది. అందుకే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఉన్నాయి. దానికి పోరాటాన్ని దశలవారీ పోరాట సరళిని ఇచ్చారు. ఆ మేరకు ప్రభుత్వం దగ్గర కొట్లాడైనా సరే ఉపాధ్యాయ ఉద్యోగులకి రావాల్సినటువంటి రాయితీలు ఏవైనా ఉన్నా సాధించుకోవడానికైతే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా సంతోషకరమైన జీవితాన్ని గడిపిన నాడే ఇవాళ మనం తెలంగాణను తెచ్చుకున్నందుకు, తెలంగాణ ఏర్పడినందుకు సార్థకత ఉంటుంది. ఏదైతే ఆంధ్ర పాలకులు మన ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పెత్తందారీ విధానం వల్లే మనం మోసపోతున్నాం, దగా పడుతున్నాం, మన జీవితాలు బాగుపడట్లేదని మనం తెలంగాణ తెచ్చుకున్నామో దానికి భిన్నంగా ఏ మార్పు లేనప్పుడు తెలంగాణ తీసుకురావడంలో, తెలంగాణ ఏర్పడడంలో దానికి ఒక సార్థకతగా చేరుకూడదని, అందుకే పోరాట బాటనే పట్టాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.